అని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనా స్థలము లేదని అతనితో చెప్పి పంపేశాడు. పంపేసి ఆయన ఇంకొక శిష్యుని చూశాడు. శిష్యుల్లో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టకు నాకు సెలవు ఇమ్మని ఆయన అడుగుగా, యేసు అని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొని ఇమ్మని చెప్పాను. ప్రభు యొక్క వైఖరి మనకి ఇక్కడ అర్థం కాదు. ఒక శాస్త్రి వచ్చి ఎక్కడికి వెళ్ళి నేను వెంబడిస్తానంటేనేమో, సారీ బ్రదర్, నో వేకెన్సీ అన్నాడు. శిష్యులో ఒకడు అంటాడు కదా, మా తండ్రి చచ్చిపోయాడండి, కొంచెం పాతి పెట్టుకొస్తానన్నాడు. ఆయన ఏమంటాడు, ఇక్కడేమంటున్నాడు, ఓయ్, చచ్చినోళ్ళు పాతి పెడతారు, చచ్చినోళ్ళు పాతి పెడతారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించి అన్నాడు. ఏంటండి ఇది? ప్రభు యొక్క వైఖరి మనకు అర్థమైతే సహజంగా ఈ మాట చదివితే ఆయన ఎంత కఠినుడో అనిపిస్తుంది కదా. ఏమండి, ఇప్పుడు తండ్రి కంటే ఇప్పుడు కుమారునికి ఎంత బాధ్యత తండ్రి చచ్చిపోతే కదండి. కుమారునికి తండ్రి చచ్చిపోతే ఎంత బాధ్యత ఉంటుంది. అలాంటి బాధ్యతలు ఉన్న తండ్రి చచ్చిపోయాడయ్యా అంటే, చచ్చిపోయాడు, ఒకసారి ముందెళ్ళి మొదట అక్కడ అన్న మాట ఏంటంటే, మొదట నా తండ్రిని పాతిపెట్టేసి వస్తానంటే ప్రభు అంటాడు, ఏమంటున్నాడు, చచ్చిపోయిన వాళ్ళు పాతి పెడతారు, మనకు టైం లేదు రా అని అంటాడు. సో నాకు ఈ మాట చదివినప్పుడు కొంచెం కష్టం అనిపించింది. ప్రభు యొక్క ఎంత కఠినుడా, ఆయన ఎంత కఠినుడా. ఒకసారి మనం చూసాం ప్రభు ఎంత కఠినుడా అని. చాలా కాలం క్రితం ఒక వర్తమానాన్ని నేను ధ్యానం చేసినట్లు లెక్క. మనం దాని వివరణలోకి వెళ్తే, లూకా సువార్త 9వ అధ్యాయంలో ఇదే భాగాన్ని లూకా చక్కగా వర్ణించాడు. 9వ అధ్యాయంలో కొంచెం వివరణ ఇస్తూ 59 నుంచి చెప్పొచ్చేమో. ఆయన మరి ఒకనితో ఇదే విషయము లూకా ఎలా నోట్ చేశాడంటే, ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొనిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను అదంట. ఇంకా కొంచెం క్లారిటీ ఇచ్చాడు. మృతులు తమ మృతులను పాతిపెట్టుకునేమో, నీవు మాత్రం వచ్చి ఏం చేయాలి, దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి. దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి ఇక ఏది అడ్డు కాకూడదు అని అంటున్నాడు ప్రభు. దీన్ని బట్టి చెప్పండి, మనం ఎంత వెనకబడి ఉన్నామో అనిపిస్తుంది నాకు కదండి. మనం ప్రతి చిన్న సాక్కి ఎస్కేపు కదండి, ప్రతి చిన్న విషయానికి ఎస్కేప్ అయిపోతే మనల్ని ఎన్నిసార్లు ప్రభు టైంలో మనం ఉంటే, ఒకవేళ మనమే ఆయన కూడా వెళ్తున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ప్రతిరోజు మనల్ని తిట్టడమే కదండి. ప్రతిరోజు చిన్న కారణాలు, ప్రతి చిన్న కారణానికి ఎస్కేప్. మొదట అంటే మొదట ఏం చేయాలంట, నన్ను వెంబడించాలి, మొదట దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి, మొదట నన్ను వెంబడించాలి, తర్వాత అవన్నీ కూడా అంటంలో ప్రభు యొక్క సీరియస్నెస్ మనకు అర్థమవుతుంది. ఇక్కడ నేను అంటాను, వచ్చినోడేమో పొమ్మన్నాడు ప్రభు, రైట్. వాడు అయోగ్యుడు కనుక ఆ శాస్త్రిని, సారీ, నక్కలకు కన్నాలో పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారునికి చోటు ఏం లేదు, తలవాల్చు కూడా, కనుక నీకేం చోటు లేదు బాబు, నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు. కానీ ఇతను మాత్రం రమ్మన్నప్పుడు ఏం చేయాలి ఇతను? ఈ రెండు సన్నివేశాలు కంపేర్ చేస్తే, అతడేమో వస్తానన్నాడు, రావద్దు నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు. ఇంకొక అతను రమ్మన్నప్పుడు ఇతను అంటాడు, మొదట నేను వెళ్ళి మా నాయన చచ్చిపోయాడండి, పాతిపెట్టి వస్తాను. వద్దు, వాళ్ళు చూసుకుంటారు, నువ్వు పద, దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి అంటే మీకు ఏమనిపిస్తుంది? నాకు అనిపిస్తుంది అంటే రమ్మన్నవాడు ఓకే, పొమ్మన్నవాడిని పక్కన పెడితే రమ్మన్నవాడు ఏం చేయాలంట ప్రభుతోటి? ఇకేమీ పట్టించుకోకుండా ఆయనతో వెళ్ళిపోవాలని కోరుతున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఇక సాకులు ఏమీ చెప్పకుండా కదండి, ఇక ఏమి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వకూడదట. ప్రభు రమ్మన్నాడంటే ఏం చేయాలంట? అంతే, ఉన్న పాటన వెళ్ళిపోవడమే. సుంకపు మెట్టు దగ్గర మత్తయి లేకపోతే లేవి అంటారు అతన్ని, లేవి మత్తయి ఒకే పేరు. సో అతను కూర్చున్నాడు, బహుశా ట్యాక్స్ కలెక్టర్ అనుకుంటా. అతను, నువ్వు వచ్చి నన్ను వెంబడించి అన్నాడు. అంతే, మరో ఏం మాట్లాడలే.
మరేం మాట్లాడలేదు. మనం ఆ మాట చూద్దాం. కొన్ని విషయాలు మనకి ఒక 7 ఇంట్రొడక్షన్ ఉంటుంది. శిష్యులు ఎంతమంది అండి యేసుప్రభుకి? 12 మంది శిష్యులో 7 పిలిచిన సందర్భాలే మనకు బాగా క్లియర్గా ఉన్నాయి. మిగతా అన్నీ కూడా నాకు కనిపించలే. సో ఎక్కడ దొరకలేదు. వాళ్ళు ఎప్పుడెప్పుడు జాయిన్ అయ్యారో తెలియదు, కానీ 7 మాత్రం చాలా క్లియర్గా ఉన్నాయి. ఇందులో ఒక ఆయన మనం చూద్దాము. మార్కు సువార్త 2వ అధ్యాయము. నేను ఉద్దేశం ఏంటంటే ప్రభు పిలుపు అది ఎంత విలువైంది అనేది మరి ఈరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయాలని నేను ఆశపడుతున్నా. 2వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయము 13 నుంచి చూస్తే, ఆయన సముద్ర తీరంన మరల నడిచిపోవచ్చుండెను. జనులందరూ ఆయన వద్దకు రాగా ఆయన వారికి బోధించెను. సో వస్తున్నారు, ఆయన వాళ్ళకి బోధిస్తున్నాడు. బోధిస్తుంటే ఆయన మార్గం వెలుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడు లేవిని చూచి, అంటే ఇతని పేరే మత్తయి లేవి అని కూడా అంటారు. సో సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నాడు మత్తయి లేకపోతే లేవిని చూచి ఏమంటాడు? నన్ను వెంబడించుము అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. అంతే. ఇంకేంటంట? అతడు లేచి ఆయన వెంబడించడమే. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ఏమండి? ట్యాక్స్ కలెక్టర్, ట్యాక్స్ కలెక్టర్కి ఎన్ని బాధ్యతలు ఉంటాయండి? అవన్నీ అకౌంట్స్ క్లియర్ చేయాలి కదా గవర్నమెంట్ తోటి. సమస్యల తర్వాత ముందు మాత్రం ఆయనతో వెళ్ళిపోవటమే. అయితే ఇక్కడ ఇంకొక సన్నివేశం జరిగిందండి. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడ తీసుకెళ్ళారు? 15 వచ్చిన చూస్తే, అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా. ఇక్కడ నేను నాకు అనిపిస్తుంది, ఇప్పుడు అతను చనిపోయాడు, అతని తండ్రి చనిపోయాడు, నేను వస్తానంటే నువ్వు రమ్మన్నాడు, మా నాన్న చచ్చిపోయాడు అంటే పాతిపోయి వస్తాను. అలా కాదు. ఏం చెప్పాలి? అతను ఎస్ లార్డ్ అని చేయాలి. అప్పుడు ఎక్కడ తీసుకెళ్తాడు ప్రభు? దేవుని స్తోత్రం. ఆర్ యూ విత్ మీ? ఎక్కడ తీసుకెళ్తాడండి? తనతో పాటు తీసుకెళ్ళిపోతాడు. మీకు మాట చదువుతున్నాను, ఈ మాట చదువుతున్నాను చూడండి. సుంకపు మెట్టు దగ్గర కూర్చున్న అల్ఫయి కుమారుడు లేవిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతను లేచి ఆయన వెంబడించాను. అతని ఇంట ఆయన భోజనము కూర్చుండి ఉండగా. ఎవరింట? లేవి ఇంట. అంటే ప్రభు ఏమి ఇర్రెస్పాన్సిబుల్ కాదు, అంటే బాధ్యత లేనోడేం కాదు. అది మనం సిలువ మీద కూడా చూసాం. తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేసినోడు కాదు. దీన్ని బేస్ చేసి కొంతమంది ఏమంటారంటే మన అమ్మని పట్టించుకోవాలి, నాన్న పట్టికక్కర్లేదు, వెళ్ళిపోదాం అనటానికి ఛాన్స్ లేదు. కానీ చెప్పాల్సిన మాట ఏం చెప్పాలి? వాళ్ళు రమ్మంటే ఏం చేయాలంట? లేచి ఉన్న బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోవడమే. ఆయన కూడాను ఆయన ఎక్కడ తీసుకెళ్తారు? డైరెక్ట్గా మళ్ళీ కనెక్ట్ అవ్వలేదు. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? లేవి ఇంటికే వెళ్ళారు. అక్కడ భోజనానికి కూర్చున్నాడండి ప్రభు. అంటే రావడం మాత్రం బయలుదేరిపోతే ఇక అక్కడి నుంచి ప్రభుతోటే. సో ప్రభు మాత్రం ఎక్కడ తీసుకెళ్ళాడు తిరిగి? నేను అనుకుంటాను ఆ శిష్యుడు రమ్మన్నాడు, నువ్వు వచ్చిన వెంబడించంటే మా నాన్న చచ్చిపోయాడు సార్, మా నాన్న పాతి వస్తానంటే కుదరదు, వచ్చేసాయి. నేను అనుకుంటాను ఒకవేళ ప్రభుతో పాటు వెళ్ళిపోతాను అనుకోండి, ఎక్కడ మీ ఇల్లు అంటాడేమో. అండి మీరు ఈ చిన్న పాయింట్ మనం గమనిస్తే ఏమండి, ప్రభు పిలిచినప్పుడు సాకులేమీ చెప్పకుండా వడిగా పరిగెత్తుచు. ఈ పాట రాదా మీకు? ఈ సండే స్కూల్ పిల్లలకి ఏమి రాదు. సాకులేమీ చెప్పకుండా వడిగా పరిగెత్తుచు యేసు అంటే ప్రభు పిలిచినప్పుడు ఏం చేయకూడదట? మనం ఏం చెప్పకూడదు. నో మోర్ ఆర్గ్యుమెంట్స్, నో డిస్కషన్స్, ఇక ఏమి చెప్పకూడదు. మొదట అస్సలు అనకూడదు ఆ మాట. ఎందుకని? హీఈస్ ద ఫస్ట్ కదండి, ఆయనే మొదట. కనుక ఒక మాట మనం బాగా పరిచయమే. ఎవరైతే దేవునికి మొదటి స్థానం ఎవరో వాళ్ళు దేవునికి ఏ స్థానం ఇచ్చినట్టంట? ఏమి ఇవ్వనట్టేనంట. అంటే ఏం కోరుతున్నాడు ప్రభు? మొదటి స్థానం కోరుతున్నాడు కదండి. ఇన్ ద బిగినింగ్ ఏంటి? ఇన్ ద బిగినింగ్, ఆది యందు ఏంటి? దేవుడు. ఆది యందు వాక్యము, లేదా ఆది యందు దేవుని సన్నిధి. అంటే మన ఫస్ట్ ఫోర్మోస్ట్ అత్యంత మనం ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఏంటంటే దేవుడు, దేవుని సన్నిధి. నిజంగా ఇది మన అందరి హృదయాల్లో కలగాలని ఆశపడుతూ ఈ లేవిని మనం ధ్యానం చేస్తుంటే, సో లేవిని వచ్చి ట్యాక్స్ కలెక్టర్ యు కమ్ అండ్ ఫాలో మీ అనగానే మరి ఏం యాక్షన్ జరిగిందో తెలియదు, పక్కన ఎవరు ఉన్నారో లేదో తెలియదు. వాళ్ళకి అప్పుగా బాబు అకౌంట్స్ అన్ని చూసుకునే సంబంధం లేదు, ఆయన పిలిచాడు వెళ్ళిపోతున్నాడు. ఎందుకని? ఆ పిలుపు ఏంటది?
ఇట్స్ గ్రేట్ కాల్. ఏంటండి? ఉన్నతమైన పిలుపు. అది గ్రహించిన వాళ్ళు ధన్యులైపోతారు. ఏమండి? ఒకవేళ ఆ శిష్యుడు తర్వాత గమనించడం, అయ్యో చూడండి, ఇప్పుడు ఆ శిష్యుడిని ప్రభు నన్ను వెంబడించమన్నాడు. శిష్యుడిని అతను సాకు చెప్పాడు కనుక పక్కనది తీసేశాడు. ఇప్పుడు పరలోకం వెళ్ళిన తర్వాత ఆయన పిలిచిన వాళ్ళకి దేవుడిచ్చే ప్రాధాన్యతలు గమనించారనుకోండి. ఏమండి కదండి? ఎలా ఉంటుంది? ఆ టాపిక్ వెళ్ళే ముందు ఇది ఒక్కసారి ఇక్కడ చిన్న సన్నివేశం చూసి వెళ్ళిపోదాం మనం. ఇదే అతని ఇంట ఆయన భోజనం కూర్చుండుట ఉండగా సుంకరులు పాపులు అనేకులు ఆ యేసుతో నా శిష్యులతో కూర్చుండి ఉండిరి. ఇట్టి వారు అనేకులు ఉండిరి. వారు ఆయనను వెంబడించు వారైరి. పరిసయ్యుల్లోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించును చూచి, ఈయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడే అని ఆయన శిష్యులు అడుగగా, యేసు ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యము గలవానికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులనే పిలవచ్చుతని కానీ నీతిమంతులను. అక్కడ ఇచ్చాడండి స్టేట్మెంట్. ఎక్కడ? లేవి ఇంటి దగ్గర ఇచ్చాడు స్టేట్మెంట్. లేవి ఉన్న పాటున ప్రభుని వెంబడించేశాడు. అయ్యో ప్రభువా, నేను ఇంకా బాప్తిసం పొందలేదు ప్రభువా, నేను మూర్ఖోడిని ప్రభువా, అట్లాంటి ఏమంటాను కుదరదు. ప్రభు దగ్గరికి వచ్చేస్తే సరిపోతుంది. అన్నీ ఆయన ఏం చేసుకుంటాడు? సెటిల్ చేస్తాడు. అన్నీ సెటిల్ చేస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. కానీ మనం ఏమంటాం తెలుసా? ఆగండి బ్రదర్, ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేసుకుని అప్పుడు దేవుని దగ్గరికి వస్తానంటే మన బ్రతుకులు రాలేమండి. మన వల్ల అయితే ఆయన దగ్గరికి ఎందుకు రావాలి? మన వల్ల కాదు కాబట్టే ఆయన దగ్గరికి వెళ్ళాలి. రైట్? దేవునికి స్తోత్రం. సో చక్కటి స్టేట్మెంట్. రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యవంతులకు అక్కర్లేదు, నేను పాపులనే పిలవచ్చు తిని. కనుక పాపులైన వారందరికీ ఏం కావాలి? ప్రభు కావాలండి. ఆయన అందుకే వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఇంకా మిగతా ఒక 6 శిష్యుల దగ్గరికి వెళ్ళాలండి. ఎందుకంటే వాళ్ళు దేవుని పిలుపు వినంగానే ఎట్టి రెస్పాన్స్ అయ్యారో అది నేను కంపేర్ చేయాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 35 నుంచి మనం చూస్తే, యోహాను సువార్తలో అక్కడ సుమారు చాలామంది శిష్యులు మనకి దొరికేస్తారు. ఏమండి? మరునాడు మరలా ఇక్కడ ఆగండి, అంత చదవటానికి కుదరదు కానీ ఇక్కడ యోహాను 2 శిష్యులు నిలబడి ఉన్నారట. దీన్ని ధ్యానం చేసాం మనం. యోహాను 2 శిష్యులు, బాప్తిస్మిచ్చి యోహాను 2 శిష్యులు, 1వ అధ్యాయము 35 దగ్గర ఉన్నాం మనం. రైట్? యోహాను 2 శిష్యులు నిలబడి ఉంటే యేసు వెళ్ళిపోతుంటే యోహాను అంటున్నాడు, ఈ లోకంలో ఉన్న భక్తులకి అప్పటి భక్తులకి తేడా ఏంటంటే, నేను యోహాన్ని, నా 2 శిష్యులు ఉన్నారు, మేము మాట్లాడుకుంటున్నాం. యేసు అలా వెళ్ళిపోతున్నాడు. నడుచుచున్న యేసును చూసి, అంతేనా కదండి? నడుచుచున్న యేసును చూసి, లోక పాపములు మోసుకొని దేవుని గొర్రెపిల్ల అని అన్నాడట. అనగానే ఆ 2 శిష్యులు ఈయన విడిచిపెట్టి ఆయనతో వెళ్ళిపోయారు. ఎలా ఉంటుందండి సీను? ఊహించండి ఒకసారి. ఈయన కొంతమంది శిష్యులు ఉన్నారు, యోహానికి. యేసుప్రభు కొంతమంది శిష్యులు ఉన్నారు. యేసుప్రభు అలా వెళ్ళిపోతుంటే, ఈ లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటే వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఎక్కడికి వస్తున్నారు మీరు అన్నాడు ప్రభు. అంటే ఆయన విడిచిపెట్టి నా దగ్గరికి వస్తున్నారు అన్నాడు. ఎక్కడికి వస్తున్నారు మీరు అన్నాడు. మీరు ఎక్కడ నివాసం ఉంటున్నారు అంటే వచ్చి చూడండి అన్నాడు కదండి. సో ఆ రాత్రి వాళ్ళు గడిపారట. నేను మరొకసారి కన్ఫర్మ్ చేస్తున్నాను, ఎప్పటి వరకు ఉన్నారు ప్రభుతోటి వాళ్ళు? తెల్లవారుజాము 4 గంటల వరకు. ఏమండి? తెల్లవారుజాము. ఇప్పుడు ఎవరితోన్నా యేసుప్రభుతో, అందులోకి యేసుప్రభుతో ఒక పాస్టర్ గారితో, ఒక మంచి డెడికేటెడ్ పాస్టర్ గారితో మనం ప్రయాణం చేసి రాత్రి ఆయనతో ఉందాం అనుకున్నాం అనుకోండి. ఆ రాత్రి అంతా మీటింగ్ జరిగింది. సో ఆ సాయంత్రం వరకు మీటింగ్ జరిగింది. ఆయనతో పాటు కూర్చుంటే మనకలాగా 8 గంటలకు పడుకుంటాడా? ఎక్కడ పడుకుంటాడు ఆయన ఎప్పుడు పడుకుంటాడో తెలియదు. సో వీళ్ళతో మాట్లాడుతున్నారు. మరి ఎప్పుడు పడుకున్నో తెలియదు. 4 గంటలు లేచి పదండి మరి వెళ్దాం అన్నాడు. అంటే ఎంతసేపు పడుకుని ఉండొచ్చు ఏంటి ప్రభుతో? నాకు ఆ సన్నివేశం బాగా నచ్చిందండి. ప్రభుతో కూర్చుంటే అసలు సమయమేమీ ఇక తెలియదు, అంతే. అక్కడ సన్నివేశం ఏంటంటే, సో 4 గంటల వరకు రామారామి 4 గంటలు అయింది. వీళ్ళు బయటకు వచ్చేసారు. యోహాను మాట విని ఆయన వెంబడించిన 2లో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరైన ఆంద్రేయ. 2 శిష్యులు వచ్చారు. యోహాను శిష్యుల్లోంచి 2 యేసుప్రభు శిష్యులుగా వచ్చేసారు. మరి యోహాను ఎంత బాధపడి ఉంటాడండి? ఇదే వచ్చింది ప్రభువా, నేను ఎంతో కష్టపడి కొంతమందిని పోగేసుకుంటే ఆ 2 లాక్కెళ్ళలేదు. ఈయన చెప్తున్నాడు, యథార్థంగా మాట్లాడు, లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. నేను తక్కువ కాలమే ఉంటాను ఇక్కడ. యేసుప్రభు కంటే తక్కువ కాలం ఉండేది ఎవరు?
యోహానే కదండి, చాలా తక్కువ కాలమే శిరచ్ఛేదనం కనుక రావాల్సింది అక్కడ. తర్వాత యోహాన్ చనిపోయిన తర్వాత కూడా శిష్యులందరూ ఎక్కడికి జాయిన్ అయ్యారు? ప్రభు దగ్గరికి వచ్చేసారు. ఈయనే మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల అంటే ఇద్దరు వచ్చారు. అందులో ఒకరు ఎవరంటే ఆంద్రేయ, పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇక్కడ మనం సన్నివేశం గమనిస్తే ఇక్కడ ఆంద్రేయ ఇదే సన్నివేశం మరో దిక్కున కూడా ఉంటుంది అనుకోండి. యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. అతడు మొదట ఏమండి ఆంద్రేయని పిలిచాడు ప్రభు. ఇక్కడ యోహాన్ ఇంట్రడ్యూస్ చేస్తే యేసు ప్రభుని వెంబడించాడు యోహాన్. ఎవరు? ఆంద్రేయ. ఆంద్రేయ ఏం చేశాడట? రే మేము మెస్సైని కనుగొన్నాం అనేసి తమ్ముడిని తీసుకొచ్చాడు. తమ్ముడు అన్నయ్య పేతురుని తీసుకొచ్చాడు. ఏమనాలి ప్రభు భాషలో? ఏమయ్యా నిన్ను పిలిచాను, యోహాన్ పరిచయం చేసాడని నిన్ను ఉంచుకున్నాను, మళ్ళీ నువ్వు పేతురుని తీసుకొస్తావే అనలే. దేవునికి స్తోత్రం. నాకు భలే ముచ్చట అనిపించిందండి. ప్రభు పనిగట్టుకుని కొంతమందిని పిలవడానికి వెళ్ళేవాడు. సో ఆంద్రేయ యోహాను పరిచయం చేశాడు. ఉండిపోయాడు, నీ దగ్గర ఉండిపోతాను ప్రభువా. ఉండిపోవడం మాత్రమే కాదు, మళ్ళీ వెళ్ళి ఏం చేశాడంట? పేతురుని తీసుకొచ్చాడు. చూడండి, పేతురుని తీసుకురాగానే ప్రభు రెస్పాన్స్. ఇతడు మొదట తన సహోదరైన సీమోను చూచి మేము మెస్సయ్యను కనుగొంటిమి అని అతనితో చెప్పి యేసునొద్దకు అతను తోడుకొని వచ్చాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమంటాడు ఆంద్రేయ? అరే మేము మెస్సయ్యను కనుగొన్నాం, రక్షకుడు కనుగొన్నాం అంటే నిజమా అని వచ్చాడు. పేతురు రాగానే ప్రభు సంతోషించాడు. పేతురు చూసి ఏమంటాడు చూడండి, ఏమంటాడు? చదండి తల్లి. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడైన సీమోనువు. ఏంటంట? నువ్వు మీ తండ్రి పేరు యోహాన్ కదా. ఆంద్రేయ పేతురు ఇద్దరు తండ్రి పేరు కూడా అదే, ఇద్దరు అన్నదమ్ములు కదా. యోహాను కుమారుడైన సీమోనువు, నువ్వు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అనబడతావు. రాగానే చెప్పిన మాట ఏంటి చూడండి, నాకు ఎంత ఇష్టం అనిపించింది అంటే, ప్రభువు ఆంద్రేయనేమో యోహాను పరిచయం చేస్తే ఆంద్రేయ వెళ్ళి పేతురుని తీసుకొస్తే పేతురుని చూడంగానే సంతోషించి ఎస్ యు ఆర్ సన్ ఆఫ్ జాన్, నీవు సీమోనువి, కేఫా అనబడతావు. కేఫా అంటే మాటకు అర్థం ఏంటంటే రాయి. సీమోను అనే మాటకు అర్థం ఏంటంటే గాలికి ఎగిరే రెల్లు, అస్థిరుడు లేకపోతే చంచలుడు. అంటే పేతురు ప్రభు దగ్గరికి వచ్చేటికి ఎలా ఉన్నాడు? చంచలుడుగా, గాలికి ఎగిరే రెల్లుగా. మనం పాట కూడా పాడతాం కదా, గాలికి అంటే రెల్లు ఏమవుద్దండి? ఇటు గాలి వస్తే అటు వెళ్ళిపోతుంది. కానీ ప్రభు అంటాడు యూ బికమ్ ఏ స్టోన్, నువ్వు రాయి అవుతావు. దేవునికి మహిమ కలుగును గాక. బహుశా అప్పటికే పేతురికి ఆ స్టేటస్ తెలుసు. చాలాసార్లు పడుతూ లేస్తూ ఉండుంటాడు, నేనేంటి అనుకుంటున్నాను కానీ ఇది చేయలేకపోతున్నాను, ఏ విషయంలో స్థిరంగా లేను, నిర్ణయం తీసుకుంటాను, ఆదివారం తీసుకున్న నిర్ణయం బుధవారం వరకు ఉండట్లేదు, ఏంటి ఇలా బాధపడుతూ ఉన్నాడు. కానీ ప్రభు దగ్గర రాగానే ఏం చెప్పాడు? యూ బికమ్ స్టోన్, నువ్వు రాయి అవుతావు, స్థిరంగా ఉంటావు. ఆహా ఎంత సంతోషించుంటాడో, దేవుని మహిమ అంటూ. ఇంకొక దిక్కున ఉంటుంది కదా, వీళ్ళిద్దరూ అసలు యాక్చువల్గా వీళ్ళిద్దరూ వలలు బాగు చేసుకుంటున్నారట. వలలు బాగు చేయట్లేదు, చేపలు పట్టడానికి వలలు వేస్తుండగా ప్రభు వీళ్ళు పిలిచినట్టుగా ఉంటుంది. ఏమంటే వీళ్ళందరూ పనిలో ఉండగా వలలు వేస్తున్నారట. అన్నదమ్ములు ఇద్దరు వలలు వేస్తుండగా వీళ్ళని పిలిచాడు. యు కమ్ అండ్ ఫాలో మీ అంటాడు. మళ్ళీ వాళ్ళు వల్ల వేస్తున్నారు కదా, వేసేటప్పుడు మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా చేస్తాను, రండి నన్ను వెంబడించనంటే వెంటనే ఆ వల్ల విడిచిపెట్టేసి ప్రభువును వెంబడించారు. ఇక్కడ అంటే ఎందుకు మరి సువార్త మత్తయి, మార్కు, లోకా, యోహాను వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాశారు. మన సారాంశం మాత్రం మనం తీసుకుంటే వాళ్ళకి ఏమీ అడ్డు చెప్పలేదండి. ప్రభు పిలిచినప్పుడు అడ్డేమీ చెప్పలేదు, సంతోషంతో వచ్చేసారు. ఇది గొప్ప భాగ్యం, వాళ్ళకు కలిగిన భాగ్యము. రైట్. సో సీమోను కేఫా అనబడతావు. కేఫా అనే మాటకి రాయి అని అర్థం. ఇప్పుడు ఎంతమందిని చూసాము మనం? లేవిని చూసాం, లేదా మత్తయి, ఆంద్రేయ, పేతురు. ఇంకా నెక్స్ట్ పారా కూడా వెళ్తాం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును ఈయనే కనుగొన్నాడు. గలిలయకి వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని ఏమంటాడు? మీరు నన్ను వెంబడించమని ఆయనతో చెప్పగా ఫిలిప్పు బెత్సైదాకు సంబంధించిన వాడు. వెంటనే ప్రభువును వెంబడించాడు. ఇక ఏమీ డిలే చేయలేదు, ఏం అడ్డు సాకులు ఏం చెప్పలేదు, ప్రభువును వెంబడించేశాడు. అనగా ఆంద్రేయ పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్ ఏం చేశాడట? ఏమంటే ఈ లింక్ మనం గమనిస్తే శిష్యులు దేవుడు అందరిని 12 మందిని పనిగట్టుకుని పిలవలే. ఇందులో కొంతమందిని పిలిచాడు. వాళ్ళు
వాళ్ళ బ్రదర్స్ని, వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రభు దాన్ని ఏం చేశాడు? అప్రూవ్ చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్రూవ్ చేశాడు. అంత సంతోషంతో ఇక్కడ మనం గమనిస్తే ఏమన్నారు, ఫిలిప్పు నతానియేలును కనుగొని, నతానియేలు సీన్లో కూడా ఆయన అపాయింట్మెంట్లో కూడా ఒక మంచి ప్రామిస్ ఉంది కదండి. నతానియేలును కనుగొన్నాడు. నతానియేలు అంటున్నాడు, మేము నజరేతు ఆయన ఏమన్నాడు, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిరు ఆయన కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అంతో చెప్తే నతానియేలు శిష్యుల్లో వెరైటీ వ్యక్తులు ఉన్నారండి. కొంచెం మంది బైబిల్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, పాండిత్యం కలిగిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది రెబల్స్ ఉన్నారు, ఇలాగ ఉన్నారు. కనుక ఈ నతానియేలు ఎలాంటాడంటే ధర్మశాస్త్రం అంటే మంచి నాలెడ్జ్ కలిగినవాడు. నజరేతులోంచి మంచిదేమని వస్తుందా అని అడుగుతున్నాడు. అంటే నజరేతులోంచి ఏమి రాదంట, మంచిదేమీ రాదు. నజరేతు అంటే నిజంగా అప్పుడు చూడండి, ఇదిగో యేసు నతానియేలు తన యొద్దకు వచ్చి చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు. నతానియేలు చూడంగానే, నతానియేలుకి ఇంకో పేరు ఏంటండి? నతానియేలుకి ఇంకో పేరు బేత్సైదా వాడైనా నతానియేలు అనేది పరిశుద్ధ గ్రంథాలు అన్నిసార్లు కనపడదు. మీరు ఈ బైబిల్ పేర్లు రాసిన దాంట్లో చూస్తే కనపడదు. రైట్, సరే. నతానియేలు తన యొద్దకు వచ్చి చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను అంటాడు కదా. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతానియేలు ఆయన అడగగా, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితిరని అతనితో చెప్పాను. నతానియేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువి. అంటే ఎప్పుడైతే నేను ఇంతకుముందే చూసాను, చెట్టు కిందే చూశానయ్యా, ఫిలిప్ నేను పిలవకముందే చూశానంటే సంతోషపడిపోయి, నువ్వు రాజు అయ్యా, ఇశ్రాయేలు రాజు అంటే ఆయన అంటాడు కదా, ఆ చెట్టు క్రింద నేను చూచితినని చెప్పినందువల్ల నువ్వు నమ్ముతున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతను చెప్పాను. మరియు ఆయన ఇక్కడ ఒక మంచి మాట చెప్పారండి, 51, మీరు ఆకాశము తెరవబోటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయం. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ప్రామిస్ లేకపోతే ఒక వాగ్దానాన్ని ప్రభు వివరించినట్టు మనం చూస్తున్నాం. అయితే మనం ఇప్పుడు ఎంతమంది జాయిన్ అయ్యారండి యేసుప్రభు శిష్యుల్లో? ఎంతమంది? లేవి, మత్తయి, ఆంద్రేయ, ఫిలిప్పు, పేతురు, ఫిలిప్పు, నతానియేలు, 5 ఏమండి? 5 జాయిన్ అయ్యారు. మనం మత్తయి సువార్తకి వెళ్ళిపోదాం. అక్కడ కూడా ఒకసారి వెళ్ళి మూడో అధ్యాయం 5వ అధ్యాయము 4వ అధ్యాయం 18 చూస్తే ఇక్కడ టూకీగా మత్తయి, మార్కు కూడా ఒకేలాగా నోట్ చేశారు. ఏంటంట, యేసు గలిలయ సముద్రతో నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరైన ఆంద్రేయ అను 2 సహోదరులు సముద్రములో వలవేట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేస్తున్నాను వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయన్ను వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు అతని సహోదరైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచాను. వెంటనే వారు తమ దోణిలు తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఎవరు? యాకోబు, యోహానులు. వీళ్ళు ఏం చేశారంట, తన తండ్రిని ఇంకో దిక్కునుంటుంది జీతకాండ్ర దగ్గర విడిచిపెట్టి యేసుప్రభును వెంబడించేసారు. ఇక ఏమి, అది కొంచెం వీళ్ళు బిజినెస్ మ్యాన్స్, యాకోబు, యోహానులు కొంచెం సౌండ్ పార్టీ వాళ్ళు. సో ఇదంతటిని మనం గమనిస్తే ప్రభు యొక్క శిష్యుల సెలక్షన్ మనం చూస్తే ఏమండి, ఇంత సిస్టమేటిక్గా ప్రభు పిలిచినట్టుగానే వాళ్ళు వచ్చేసారు, సాకులేమి చెప్పకుండా. అలాగన్నంత మాత్రాన ఆయన అందరిని విడిచిపెట్టేసి అనేం కాదు ప్రభు. అయితే మొదట ఆయనకు కావాల్సింది ఏంటంటే ఏమండి, వస్తాను కానీ కుదరదు, కానీ లేవు. మొదట అస్సలు కుదరదు. ముందు ఏం చేయాలంట, వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఏం చేస్తాడు, ఆయన అన్ని సమస్తము చక్కబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. రైట్, మనం ఈ విషయాలు చూస్తే నేను ఈ పేతురుని విడిచిన ప్రభు యొక్క పిలుపుని గురించి పేతురు అంటున్న మాట మార్కు సువార్త 10వ అధ్యాయంలో, ఇంత కష్టపడి మిమ్మల్ని వెంబడిస్తున్నాం కదండి,
10వ అధ్యాయము 28వ వచనమా? మేము సమస్తము, ఎక్కడ? మార్కు 10:28. అంటే ప్రభు పిలుపును విని వచ్చిన, ఆహ్వానాన్ని మన్నించి లేకపోతే ఆ పిలుపును స్వీకరించి వచ్చిన వీరికి ఏంటండి ప్రయోజనం? ఏంటి ప్రయోజనం? అన్నీ విడిచిపెట్టేశారు కదా, తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు, బాధ్యతలు విడిచిపెట్టేసి పూర్తిగా వచ్చేసారు, ప్రభు మాట విని వచ్చేసారు. కనుక పేతురు అదే అడుగుతున్నాడు. ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితిమని అదంతా చెప్పగా అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును స్వార్థ నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్లైనను. ఇది ఇలా ఉంచండి ఒకసారి. మత్తయి సువార్త 19:28 చదువుతల్లి. అది అలాగే ఉంచండి. ప్రభు అన్న మాట, మరొక గ్రేట్ మాట అన్నాడు ఆయన. మత్తయి సువార్త, నా నామం నిమిత్తము అన్నదమ్ములనైనను కాదు, పేతురు అన్న మాట దగ్గర నుంచి మొదలెట్టమ్మా. పేతురు అంటున్నాడు, మత్తయి సువార్త 19:28. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయన అడుగగా యేసు వారితో ఇట్లా నేను. నా మాట వింటారండి? మత్తయి సువార్త 19:28 అంటున్నాడు ఆయన. పేతురికే డౌట్, మేము అన్నీ విడిచిపెట్టేసాం కదా. ఏమండి, పేతురు ఏమంటున్నాడు? మేము అన్నీ విడిచిపెట్టేసాం. ప్రభుని వెంబడించక ఏం విడిచిపెట్టారట? అన్నీ విడిచిపెట్టేసాం కదా, మాకేం దొరుకుద్ది అంటే ప్రభు అంటున్నాడు, ఏమంటాడంట? ప్రపంచ పునరుచ్చనమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. అండ్ శిష్యులకి 12 మంది శిష్యులకు ఉన్న ప్రత్యేకత ఏంటంట? ఏమంటే 12 గోత్రముల, ఏది గోత్రకర్తలైనా ఎవరాళ్ళు? ఇశ్రాయేలు 12 మందికి వాళ్ళకి తీర్పు తీరుస్తారట. ఎవరు? ఈ 12 మంది, ఈ వెంబడించిన 12 మంది శిష్యులు. అంటే ఏమి సాకులు చెప్పకుండా వెంబడించారు చూసారా? వాళ్ళకి దేవుడిచ్చే ఆధిక్యత ఎంతంట? ఏమంటే ఆయన ఒక సింహాసనం కూర్చుంటే మరి అక్కడ 24 సింహాసనాలు ఉంటే చూసాం ప్రకటన గ్రంథంలో. వీళ్ళకి 12 సింహాసనాలు ఇవ్వబడితే, అంటే ప్రభు యొక్క పిలుపు విని విధేయత చూపించిన వారికి. ఏమంటే మనల్ని అందరినీ ఏమంటారు చెప్పండి? ఇందులో ప్రభు పిలుపుకు విధేయత చూపించిన వాళ్ళు ఎంతమంది? వారు దేవుని స్తోత్రం చెప్తారా? ఏంటది? అందరూ చెప్పారా? చెయ్యెత్తి స్తోత్రం చెప్పండి. ప్రభు పిలుపును విని, అంతే కదా. మనం అందరం ఏం చేసాం? ఆయన పిలుపు విన్నామండి, ఆయన మెల్లని స్వరం విన్నాము. ఎస్, నన్ను వెంబడించమంటే మనం ఏం చేసాము? ఇక ఏమీ లెక్క చేయలేదు, ప్రభు ఇంట్లోకి ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడ్డాం. సో ప్రభు మనకిచ్చే ధన్యత ఏంటో ఈరోజు మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేయాలని ఆశపడుతున్నా. కనుక ఆయన పిల్లల కొరకు అంత మాత్రం కాదట, అంత మాత్రం. ఇప్పుడు చదివాము నువ్వు, నా నిమిత్తము సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములను విడిచినవాడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, తల్లులు, పిల్లలు, భూములు. మాట అర్థమైందండి? సత్యనగర్ మళ్ళీ చదువుతాను, మీకోసం చదువుతున్నాను చూడండి. ఎవరైతే దేవుని నిమిత్తము ఏదైతే విడిచిపెడతారో రైట్, ఏది అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఏదైతే దేవుని కొరకు, అబ్బాయి నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే నీ దగ్గర రాను, సారీ మానేసేయి, మా హృదయంలో నీకు ఎప్పుడు స్థానం ఉంటుంది, నువ్వు మా దగ్గర రాకపోయినా పర్లేదు అనాలి తప్ప కానీ నువ్వెంత నేనంత అనకూడదు. రైట్, మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? వాళ్ళని దేవుని కొరకు మనల్ని విడిచిపెట్టేశారు. మేము కూడా అలాగుంటే మాకు ఎంతో సహాయం, మరేం పర్లేదు. ఏమంటే మనం దేవుని పిలుపును లోబడి ఆయన రక్షణలోకి వచ్చేసాం కనుక కొంతమంది మనల్ని తృణీకరించవచ్చు. వాళ్ళ గురించి చెప్తున్నాడు, మరలా చదువుతున్నాను. నా నిమిత్తము లేదా స్వార్థ నిమిత్తమును ఇంటిని కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెండ్రు కానీ, తల్లిదండ్రులు కానీ, పిల్లలను కానీ, భూములు కానీ విడిచిన వాడు, ఏమండి అన్నీ విడిచిపెట్టేస్తే చూడండి ఏం జరుగుతుందంట. ఇప్పుడు ఇహమందు హింసలు ఉంటాయి, కొంచెం హింసలు ఉంటాయి కదా. మరి అందరూ వెళ్ళిపోతే బాధ కలగదండి? మా సొంత చెల్లండి, మా అక్కండి, మా అన్నయ్య అండి, మా నాయన అండి కదండి, బాధ ఉంటుంది, చాలా బాధ ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళు ఏం చేశారు ఏమండి, ఎంత హింస పెట్టారో భక్తుల్ని. ఏమంటే భక్తుల్ని యేసుప్రభు నమ్ముకున్నందుకు స్తంభాన్ని కట్టేశారట. ఏది? అన్నదమ్ములు 2 ఉంటారు. అన్నా మన యేసు స్వామి కన్నా రక్షకుడు లేడు. లోదరంకా వాళ్ళ అన్నదమ్ముల పేర్లు మర్చిపోయాం. ఒక తమ్ముడు యేసుప్రభు నమ్ముకుంటే ఊరంతా వెళ్ళేసి, ఇంట్లో వెళ్ళేసి
చెరువులో పెద్ద చెరువులో మధ్యన పోలుంటే చెరువులో మధ్యన పోలుండేది అప్పుడు పెద్ద పెద్ద చెరువులు అక్కడ కట్టేశారట. కడతంటే ఆ తమ్ముడు పాడుతున్నాడు దూరంగా ఉండి, అన్నా మన యేసు స్వామి కన్నా రక్షకుడు లేడు అన్నా అంటే, ఏయ్ పోరా ఇంకా బుద్ధి రావట్లేదు నీకు, సముద్రం చెరువు మధ్యలో కట్టేసాం, పెద్ద పెద్ద చేపలు తినేస్తాయి అంటున్నా కూడా ఈయన పాట పాడాడు. ఆ తర్వాత అన్న రక్షణ పొందాడు. ఊరుకుంటాడు ప్రభు రక్షణ పొంది, ఈలాటిదా యేసు ప్రేమ ఆ పాట రాశాడట ఆయన. ఏం బ్రదర్స్ మామలేదు, ఏం బ్రదర్స్ అమ్మా మీకు తెలియదు, రైట్. కనుక అన్నదమ్ములు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు రక్షణ పొంది రాసిన పాటలండి. కనుక మనకి తాత్కాలికంగా ఏం చేస్తారు, తృణీకరించవచ్చు. నూనె ఇవ్వకపోవచ్చు, నిప్పు ఇవ్వకపోవచ్చు, నీరు ఇవ్వకపోవచ్చు, మరేం పర్వాలేదు. కానీ ప్రభు అంటున్నాడు, ఆయన వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటే, సో ఇప్పుడు హింసలతో పాటు 100 ఇండ్లు, ఒక్క ఇల్లు పోగొట్టుకున్నాం అనుకోండి, ఎన్ని ఇళ్ళు రావాలి మనకి? ఎక్కడ? అక్కడంటేనే తప్పు, అందుకే నేను ఈ మాట చదివించాను. ఇహమందు, ఏ ఇహమందు? ఎక్కడ ఒక్క ఇల్లు పోగొట్టుకుంటే ఎన్ని రావాలండి? మీరు ఎవరినైనా కనుక్కోండి. క్రీస్తు నిమిత్తము శ్రమ పడిన వారు అందరినీ గమనించండి. వాళ్ళు గమనించిన పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు వెళ్ళి అడగండి, అప్పుడు సాక్ష్యం అడగండి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఏమని చెప్పను, ఎంతని చెప్పను, ఏదంటారు పాట ఉంది కదా, లేనంత అది ఆకాశమంతా ఆయన పాడతారు కదా. కనుక మనం గమనిస్తే అడగాలి. కానీ వాళ్ళని మీరు అప్పటికిప్పుడు పరిస్థితి ఏంటంటే, ఏం చెప్పనండి, 100 ఇళ్ళండి వాక్యం చెప్తుందండి. ఏం చెప్తుందంట, మీరు ఒక్క ఇల్లు పోగొట్టుకుంటే 100 ఇళ్ళట, లెక్క చెప్తున్నాను. ఇహమందు సో 100 ఇండ్లను, ఇంకా 100 అన్నదమ్ములు. ఎంతమంది అన్నదమ్ములు వస్తారు తెలుసా మీకు? ఒక్క తమ్ముడిని ఒక అన్నయ్యని వదిలేసుకుంటే మనం ఏం చేస్తాం, వదులుకోం. అన్నయ్య నీకు వచ్చినప్పుడు, నేను వచ్చినప్పుడు నీకులాగా ప్రార్థనలో కూర్చుంటాను, నువ్వు వచ్చినప్పుడు నాకులాగా అలా కూర్చుంటే సరే అని అలా కూర్చుంటాను. ప్రభు ఏం చెప్తున్నాడు, నా నిమిత్తము, స్వార్థ నిమిత్తము విడిచిపెట్టుకోకూడదండి అంటారు కదా. విడిచిపెట్టుకోకూడదు అంటే వాళ్ళని వదులుకోవట్లేదు మనం, వాళ్ళు మనల్ని వదులుకుంటున్నారు. మన హృదయంలో మాత్రం వాళ్ళ స్థానాలు ఖచ్చితంగా ఉన్నాయి. మనపూర్వకంగా చెప్తాం, అయ్యా వాళ్ళందరూ రక్షణ పొందాలి. దేవుడు విడిచిపెట్టేస్తాడా? 100 రెట్లు ఇండ్లు, 100 రెట్లు అన్నదమ్ములు, 100 రెట్లు అక్క చెల్లెండ్రు, 100 రెట్లు తల్లులు, 100 రెట్లు పిల్లలు, 100 రెట్లు భూములు. అంత మాత్రం కాదు, అది ఇక్కడ ఇహమందండి. ఇంకా రాబోవు లోకమందు నిత్య జీవం పొందునని మీతో చెప్పుచున్నాను. అండ్ అక్కడేమో నిత్య జీవం కన్ఫామ్, ఇక్కడ ఏమైతే పోగొట్టుకున్న దానికి ఇంటూ 100 దేవునికి స్తోత్రం. అందరూ కాదు, నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. నమ్ముదాం. దేవుని పిలుపు ఎంత విలువైందో మనకు అర్థం కావాలి. నేను త్వరగా మళ్ళీ ఈ స్టార్టింగ్ కొంచెం అలా ఉన్నప్పటికీ రండి, ఎఫెసీ పత్రిక నేను మొన్న వారం చదివిన మాట ఇప్పుడు ఒకసారి దాని గురించి ధ్యానం చేద్దామని, ఒకసారి మరలా చదివించాలని. నేను దాని గురించి ఎంత ఇష్టమో నాకు. చదవండి. ఏం చెప్పలేదా? అన్ని మాట్లాడిన తర్వాత, పోయిన వారం చదివించిన తర్వాత, మొదటి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు నేను చదువుతున్నాను. మరొకసారి అందరూ తెరవండి 173వ పేజీ 2వ భాగము, మొదటి 17 నుంచి 19. మన మనోనేత్రాలు వెలిగించబడాలంటండి. ఎందుకు? ఆయన మనల్ని పిలిచిన, మనమందరం పిలుపులో ఉన్నామా? ఇక్కడ అందరూ రక్షణ పొందిన వాళ్ళే కదా. మనమందరం ఆయన పిలుపులో ఉన్నాం. ఆ పిలుపు వల్లైనా చదవండి ఇప్పుడు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లైనా నిరీక్షణ ఎట్టిదో. మనల్ని పిలిచిన పిలుపు వల్లైనా నిరీక్షణ అంటే మన పిలుపులో, మన దేవుడు పిలిచిన పిలుపులో నిరీక్షణ ఉందండి. నిరీక్షణ ఉంది. ఏమండి, ఎవరిని విడిచిపెట్టేశాడు? పేతురుకు జ్వరం వచ్చిందండి. పేతురు అత్తకు జ్వరం వచ్చిందండి. మనకి ఎందుకు ప్రభువా, నువ్వు విడిచిపెట్టమని అప్పటి నుంచి వాళ్ళు జోలికి వెళ్ళదు, చచ్చిపోద్ది అంటున్నారులే అంటాడు ప్రభు. పద వెళ్ళాడు. ఏం చేశాడంట? చేయి పట్టుకున్నాడు, లేచి పెట్టిందంటే భోజనాలు బోళ్ళు మందికి. ఏమండి, మనం వదులుకోవాలి కానీ ఆయన వదిలించుకోవడం. ఏం చేస్తాడు? వదులుకున్నట్టుగా, ప్రభువా నీకంటే నాకు ఎవరు ఎక్కువ లేదు, అది కోరుతున్నాడు ప్రభు. కనుక ఆ పిలుపు వలన నిరీక్షణ ఎట్టిది. ఎవరిని విడిచిపెట్టలేదండి, ఎవరిని విడిచిపెట్టలేదు. ఆ పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో. పరిశుద్ధులలో
ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యముతో ఆయన స్వాస్థ్యం, మనం ఆయన స్వాస్థ్యం అట. మీరు అదే పక్క భాగంలో చూస్తే చూడండి, పక్క 12వ వచనం చూస్తే, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయాలని దేవుడు తన చిత్తానుసారమైన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరిచాడట. ఏంటంట, మనల్ని దేవుడు ఎంత ఉన్నతమైన ప్రణాళిక అండి. మనం కాలం గడిచే కొలది ఏదో రక్షణ పొందాం కానీ అలా కాదు. అది నిత్యము ఉబుకుచుండేటట్టుగా మనం ఎల్లప్పుడూ ఎవర్ గ్రీన్గా ప్రభుని స్తుతిస్తుంటే ఆ పవర్ ఏంటో మనకు తెలుస్తుందండి. ఏమండి, ఆ మహాత్యం ఏంటో, స్వాస్యము మనకేంటంటే మనము దేవునికి స్వాస్యము, దేవుడు మనకి స్వాస్యము. ఈ స్వాస్యం యొక్క మహిమైశ్వర్యము మనకి, ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎలాంటిదో మనకు తెలియాలని. ఆ పిలుపులో ఏముందంట ఏమండి, పిలుపులో మహిమైశ్వర్యం ఉంది, నిరీక్షణ ఉంది. ఇంకా ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో, ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఏంటో మనకు తెలియాలని పౌలు ప్రార్థన చేస్తున్నాం. మన గురించి మనందరికీ ప్రభువును వెంబడిస్తున్నాం, ఆయన మాట విని లోబడ్డాం, తద్వారా వచ్చే ఆశీర్వాదాలన్నీ మనకు కలగాలి, మనం గ్రహించాలని కోరుతున్నాడు. మనం ఏం చేస్తున్నాడు, కాలం గడిచే కొలది ఏదో అందరూ వాళ్ళు నమ్ముకున్నారు, మనం ఎలా నమ్ముకున్నాం, ఏదో సాగిపోవడమే. అది మనది కాదండి, అలా కాదు. చాలా ఆయన మహాత్యాన్ని మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మనం ఎంతో మహాత్యంగా అద్భుతాలు చేసేటారు. ఇంకా మనం చూస్తే అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని, ఇంకా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపి తండ్రి తన్ను తెలుసుకున్నట్టు మీకు జ్ఞానమును. చాలు. సో ఈ మాట గమనిస్తే, సో ఇంత ప్రత్యేకత పిలుపులో మనకున్న ఆశీర్వాదాన్ని మనం గమనించాలి. ఏమండి, ఇంకొక మాట మీకు ఎంకరేజ్మెంట్ కొరకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 2 విషయాలు ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు. ఇక్కడ శిష్యులు పిలిచాడు ఎందుకంట, ఏమైతే మీరు వదులుకున్నారో నా కొరకు 100 అంతలు ఇవ్వాలి, పరలోకంలో 12 సింహాసనం కూర్చుని 12 గోత్రముల వారికి తీర్పు తీర్చాలి అంటూ ఇంకొక మాట ఇక్కడ ఉందంట. ఏంటంట, 2వ వచనంలో, 1వ అధ్యాయం 2వ వచనం కొరింథీ పత్రిక, దేవుని అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. ఎందుకు మనం పిలువబడ్డామండి? ఏంటంటే పరిశుద్ధులుగా ఉండటానికి, పరిశుద్ధపరచబడి పరిశుద్ధతలో ఉండుటకు పిలువబడ్డాం. కనుక మనం ఏం చేయాలండి, ఏ అపరిశుద్ధత లేకపోతే అపవిత్రత మనకు అంటుకోకుండా మనం ఏం చేసుకోవాలంట, జాగ్రత్తగా కాపాడుకోవాలి. లైక్ పావురాలు, ఏమండి, గొర్రెలు ఇలా ఏం చేస్తాయి, పొరపాటున ఒకసారి చెత్త అంటుకుంటుంది, దుమ్ము అంటుకుంటుంది. మీరు ఎప్పుడైనా పావురాన్ని గమనించండి, లేకపోతే నేను ఎదురుగుండగా అక్కడ మన వీళ్ళకు ఉన్నాయి చూస్తూ ఉంటే అస్తమానం క్లీన్ చేసుకుంటూనే ఉంటుంది. దానికి ఎప్పుడైనా వైట్ బర్డ్ కానీ పావురం కానీ లేకపోతే ఏ పావురమైన ఏ కలర్ అయినా ఎప్పుడైనా మట్టి అంటుకుంటే మీరు చూడలేరు. ఒకవేళ అంటుకుంటే ఏం చేస్తుంది, అది బాగా క్లీన్ చేసుకుంటూనే ఉంటుంది. అలాగా మనం పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. కనుక ఒకవేళ ఏదన్నా మంటి ఏమైనా లేకపోతే మురికి ఏమైనా అంటుకుంటే చాలా జాగ్రత్తగా మనం ఏం చేసుకోవాలంటే పరిశుద్ధపరుచుకుంటూనే మనం ఉండాలి. రైట్. ఇంకొక గ్రేట్ నాకు ఇష్టమైన మాట చూడండి, అదే భాగంలో 9వ వచనం ఎందుకు పిలిచాడట, మన ప్రభువైన యేసుక్రీస్తు అన్న తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకండి, ఇంకెందుకు పిలిచాడండి, ఎవరి సహవాసానికి? మీరు చెప్పినట్టుగా లేదు అక్కడ. ఎవరి సహవాసానికి? తన కుమారుని సహవాసానికి పిలిచాడట మనల్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు రోహన్ అన్నాడండి, సతీష్ గారు ఏం చేశారంటే ఒక మంచి ఫ్రెండ్ అని వెతికి, లేకపోతే కదండి రావయ్యా మా అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేద్దు కానీ రా, ఎలా ఉంటుంది? తండ్రే తన కుమారునితో ఫ్రెండ్షిప్ చేయడానికి ఎవరైనా పిలిచి అరే హీఈస్ యువర్ ఫ్రెండ్ అని అప్పగించారనుకోండి, ఎలా ఫీల్ అవుతారు వాళ్ళిద్దరూ? మా డాడీయే నిన్ను పరిచయం చేశాడు రా అని రోహన్ అంటే, ఆయన అనుకుంటాడు మీ డాడీయే నిన్ను నీతో ఉండమన్నాడు. ఒక్కొక్కసారి ఈ రోహన్ కొడతా ఉంటాడు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, చెప్పనా మీ డాడీతోటి. అలాగా ఇక్కడ చూస్తే మనము తండ్రి తన కుమారునితో సహవాసం చేయటానికి మనల్ని పిలిచాడట. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆయన కుమారునితో సహవాసం అంటే ఫ్రెండ్షిప్. మనం ఎవరమంటే యేసు ప్రభుకి
ఫ్రెండ్స్. ఆయన అంటాడు కదా, మిమ్మల్ని దాసులుగా పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. మనల్ని స్నేహితులుగా ఉండడం కొరకు తండ్రి అపాయింట్ చేశాడు మనల్ని. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, శిష్యులనేమో ప్రభు పిలుచుకున్నాడు, మనల్నేమో తండ్రి పిలిచాడు. ఎందుకు? నా కుమారునితో ఫ్రెండ్షిప్ చేయడానికి. దేవునికి స్తోత్రం. ప్రభుతో ఫ్రెండ్షిప్ చేయడానికి గొప్ప ధన్యతే కదండి. మన పిల్లలంటే సర్లేండి, మనమే చిన్నోళ్ళు, మన పిల్లలు. మరి ప్రభు తండ్రి సృష్టికర్త ఆయన కుమారునితో సహవాసం చేయడం పిలిచాడంటే ఎలా ఉంటుంది? ఆ రేంజ్ ఎలా ఉంటుంది కదండి. అంతెందుకు మనకు లోకంగా పోనీ అదంతా అర్థం కావట్లేదు మనకు కదండి. ప్రభువు, ఆకాశం, ఇవన్నీ అర్థం కావట్లేదు. మన ఎవరు చంద్రబాబు గారు, ఏమంటే మన ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి కూడా కాదు, ఆయన లోకేష్ గారు, ఆయనకు కొడుకున్నాడు, ఉన్నోడు, చిన్నాడు కదా. వాడితో ఫ్రెండ్షిప్ చేయడానికి ఎవరన్నా మీలో ఎవరన్నా పిలిచడానికి తమ సమ వయసు ఎలా ఫీల్ అవుతారు మీరు? మీకు లెటర్ వచ్చింది, అపాయింట్మెంట్ లెటర్, సేమ్ ఉజ్జి ఉన్న ఏజ్ అంతా. ఇప్పుడు పిల్లలందరి డీటెయిల్స్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయండి. కనుక చూసి ఎందుకు అనిపించింది నా కుమార్తో ఫ్రెండ్షిప్ కావాలి అనేసి పలానా లెటర్. ఒకవేళ రోహనే కనుక లోకేష్ గారు అబ్బాయి సమవయస్కుడు అనుకోండి, లెటర్ వచ్చింది, మీరేం అనుకోకపోతే రోహన్ను మా అబ్బాయితో కలిసి ఫ్రెండ్షిప్ చేయడానికి మీరు అనుమతిస్తారా? మీరు పంపిస్తే సరే, లేకపోతే నేనే మా వాడిని నెలకొకసారి పంపిస్తాను. ఎలా ఉంటుంది అప్పుడు ఆ రోజు? ఎలా ఉంటుంది ఆ రోజు? ఇలాంటివి సంబరపడిపోతాం, చాలా సంబరపడిపోతాం. అందరికీ చెప్తాం, ఈ లెటర్ అండి చూడండి, లెటర్ డైరెక్ట్ లోకేష్ గారు రాశారండి, ఎడ్యుకేషన్ మినిస్టర్, వాళ్ళ అబ్బాయితోటి మా అబ్బాయిని ఫ్రెండ్షిప్, లేకపోతే ఇలా ఎంత చెప్తామండి. కానీ ప్రభు అంటున్నాడు, తండ్రి తన కుమారునితో సహవాసం చేయడానికి మిమ్మల్ని పిలిచాడట. దేవునికి మహిమ కలుగును గాక. మనం గ్రహించలేకపోతున్నాం. మనం ఇంకేదో నీ లోకపరంగా అయితే ఓకే చంకలు గుద్దేసుకుని అందరికి ఆయన వాళ్ళు కారణాలు చెప్తాం. కానీ ప్రభువు తన అనాది సంకల్పంలో ఎంచుకొని ఈరోజు మనం అబ్బా తండ్రి అని ప్రార్థన చేస్తున్నామంటే ఇట్ ఈస్ హిస్ ప్లాన్, ఉన్నతమైన ప్రణాళిక. శిష్యులు 12 మంది గురించి అంటాడు, మీరు 12 సింహాసనాలు కూర్చుంటారంటాడు. మరి మన సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? ఏమండి, ఇంత ధన్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. నాకు ఇంకొక జక్కయ్యని ఎక్కడ పిలిచాడు ప్రభు? ఏమండి, ఆయన కూడా ట్యాక్స్ కలెక్టరే కదండి, ట్యాక్స్ కలెక్టరే. ఆయన కలిగిన కోరిక ఏంటంటే నేను కూడా ప్రభుని చూడాలి, అదే కోరిక. కనుక ప్రభు ఏంటంటే చూడాలి అనుకున్న వ్యక్తిని. ఇక్కడ మీరు గమనిస్తే కొంతమంది విషయంలో కఠినంగా ఉన్నాడండి, కొంతమంది అనుకుంటే చాలు కదండి. ఆయన చూడాలనుకున్నాడు, పాపం పొట్టోడు చెట్టు ఎక్కాడు, ప్రభువే వచ్చేసి రా నేను ఇంట ఉండాలి, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చేసింది. ఏం సంబరం అండి, ఏం సంబరం. ఎప్పుడైతే ప్రభు అది గొప్ప పిలుపుకి ఆహ్వానం ఈయనకి కూడా పలికాడో ఏమంటాడు? ఇంకంత ప్రభు నాకు ఏం అక్కర్లేదు. ఏమన్నాడు? నాకు కలిగిన దాంట్లో సగము పేదలకి, నేను ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నానో వాళ్ళకి 4. ఇంకేముంటుంది దీనికి? ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? ఏ సొక్కడే ఉంటాడు, ఇంకేముంటుంది. నాకు ఏం అక్కర్లేదు ప్రభు, నువ్వు పిలిచావు చాలు. ఎంత భాగ్యం, ఎంత భాగ్యము. వాళ్ళు నమ్ముతున్నారు, ఏమంటే ఇంకెవరెవరు నమ్ముతున్నారు, కానీ మనం మాత్రం ఈ పిలుపులో ఆనందించలేకపోతున్నాం. ఎందుకు ఆనందించలేకపోతున్నాం? నేను ఇందాక అన్నాను కదా, ఆయన మాట చల్లని మాట, ఆయన దయగల చూపు ఎందుకు మన వరకు రావట్లేదు అంటే ఈ లోపుగా అంతా మనం ఏదోదో కట్టేసాం, గోళ్ళకు ప్రభు కనపడకుండా ఏవేవో కట్టేస్తున్నాం. అలా కాకుండా ప్రభు ఉన్నతమైన పిలుపులో మనం ఉన్నాము. కనుక ఏం చేయాలంటే మనము సాకులు ఏం చెప్పకుండా. ఎందుకు సాకులు అంటున్నానంటే, ఏమండి, లూకా సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు ఇంత గొప్ప పిలిపిచ్చాడు. లూకా సువార్త 14వ అధ్యాయం చూద్దాం ఒకసారి. పదహారు వచనం ఆయన అతని తిట్లను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమైనది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసులను పంపాను. ఇన్విటేషన్ అండి. తన కుమారుని పెళ్ళి, కొంతమందికి ఇన్విటేషన్స్ వెళ్ళినాయి. అందరికీ పనిగట్టుకుని మనుషులను పంపించి తర్వాత మళ్ళీ కబురు పెడతారా సబిత? ఇప్పుడు ఎవరిదైనా పెళ్ళి అవుతుంది అనుకోండి, మనకి ఇన్విటేషన్ కార్డు ఇస్తారు. కొంతమంది దూరం వాళ్ళు 10 రోజుల ముందు ఇచ్చేస్తారు, పెళ్లి రోజులు మర్చిపోతాం మనం కదా. చాలాసార్లు అలా జరుగుతుంది. కనుక ఇక్కడ ఏం చేశారంటే విందు యజమాని ముందు కార్డులు పనిచేశాడు. ఇక విందు రోజున మళ్ళీ మనుషులు పంపించి అందరికీ పనిగట్టుకుని ఎవరికి ఆశ పేరు అందరికీ మళ్ళీ కబురు చెప్పాడు. అంత రెడీ అంటండి, మీరు భోజనం రమ్మన్నారు, కట్నాలు అక్కర్లేదన్నారు.
కొంతమంది అలాగే అంటే అసలు అట్లాంటి ఏం అక్కర్లేదు. సంతోషం ఏంటంటే మీరు అందరూ వచ్చి భోజనం చేయాలి. ఏం చేయాలండి? మీరు అందరూ వచ్చి మామూలు భోజనాలు కాదు, సాలిడ్ ఎవరికి తినగలిగినంత ఏదైతే అన్వి ఏదైతే అంత సమృద్ధిగా ఉంది. ఆయన రాజు అండి, రాజకుమారుని పెళ్ళి మిమ్మల్ని అందరూ రమ్మన్నాడంటే ఏం చేయాలండి? సత్యనారాయణ గారు ఏం చేయాలి? వెళ్ళాలి కదండి. ఏమి అక్కర్లేదు. కష్టమైన ఉంది, అసలే కష్టం. అబ్బాయి అస్సలు అక్కర్లేదండి. ఇంకా మీకు ఎదురు గిఫ్ట్లు ఇస్తారు, మీకు బహుమానాలు ఇస్తారు. లోపలికి వెళ్తే మీకే సూట్ ఇస్తారండి. ఆ సూట్ వేసుకుని లోపలికి వెళ్ళాలి, భోజనం చేయాలి. వండర్ఫుల్ కదండి. పెళ్లి షూట్ ఇస్తారు. మీరు ఎలాంటి బట్టలు వేసుకెళ్ళినా చక్కగా కవర్లో పెట్టి దాచుకుని మళ్ళీ ఆ షూట్ వేసుకుని లోపలికి అందరూ ఒకలాగే కనపడాలి. అది పిలుపు. ఏమన్నారంటే అందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. ఏం పేరంట? ఆయన గ్రేట్ ఇన్విటీ కాలు. వీళ్ళందరూ ఏం చెప్పారంట? నెపములు ఒకే మనసు. మేము రామండి. మర్యాద అండి అది కదండి. తప్పు కదా. ఏమన్నాడు? ఏం అక్కర్లేదు, నా కొడుకు పెళ్ళి కదండి. ఇప్పుడు మోదీ గారి సంగతి తెలియదు, పెద్దోళ్ళు ఎవరైనా పెళ్ళి, రామానాయుడు గారి పెళ్ళి, వాళ్ళ కూతురు పెళ్ళి, అందరికీ ఎవ్వరు విడిచిపెట్టలేదండి. మా స్కూల్లో టీచర్ని సైతం విడిచిపెట్టలేదు, ఆయాలను సైతం విడిచిపెట్టలేదు. అందరికీ ఇన్విటేషన్స్ వచ్చేసినాయి కదండి. సో ఎల్లగెలను వెళ్ళారు అదంతా. కానీ ఆయన విశాలతను మనం గమనించాలి కదండి. అందరినీ పిలవకపోతే అడుగుతారండి. పెద్దోళ్ళు పెళ్ళిళ్ళు హైదరాబాద్లోనో లేదా సింగపూర్లో చేసుకుని మొత్తం నర్సాపూర్కి పాలకోల్కి 10 మంది తీసుకెళ్ళి ఫ్లైట్ మీద కాదంటారు ఎవరన్నాను అనరే. కానీ అందరికి ఎందుకు ఇస్తారు? అట్లాంటి ఇన్విటేషన్ ఇక్కడ ఒకటి నేను చదువుతున్నాను త్వరగా. అయితే ఇప్పుడు విందు సిద్ధమైంది, రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. అందరు నెపాలు చెప్పారు. నెపములు అంటే ఏంటండి? సాకులు చెప్పేశారట. నేను బహుశా మనం కూడా ఒక్కోసారి ఇలాంటి సాకులు చెప్తాము. కొంచెం చదువుతున్నాను, మీరు ఏం ఫీల్ అవ్వద్దు. చదువుతున్నా. మొదటివాడు, నేను ఒక పొలం కొని ఉన్నాను, ఆవశ్యకముగా వెళ్ళి దాన్ని చూడాలి. ఏమండి? పొలం కొనడండి సార్. కొనిన తర్వాత చూస్తాడా, చూసిన తర్వాత కొంటాడా? కదండి. కొనేసాడంటే అర్థం ఏంటి? చూసేసుకొనేసాడు. ఇప్పుడు చూడాలంటున్నాడు మళ్ళీ వెళ్ళి. కనుకనే నెపమన్నారు, సాకులు అన్నారు. ప్రభు మనల్ని పిలిస్తే ఏమండి, ఇప్పుడు నేను కొంతమందిని ఇంకా రక్షణ పొందాలని అడిగాను అనుకోండి. ఎందుకు రక్షణ పొందట్లేదంటే ఇలాగే ఉంటాయి సాకులు. నేను గుడ్ బాయ్ అయిపోయిన తర్వాత, నేను గుడ్ గర్ల్ అయిపోయిన తర్వాత, గుడ్ మ్యాన్ గుడ్ ఉమెన్ అయిన తర్వాత, ఇక్కడ ఏంటి పొలం కొనడట, ఇప్పుడు చూడటానికి వెళ్తున్నాడట. సో నేను రాలేను, సార్ని ఏమనుకోదని చెప్పండి అన్నాడు. ఇంకొకడు ఏమంటాడట, మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లు కొని ఉన్నాను, వాటిని ఇదేంటిది ఏమండి? ముందు కొంటారా, ముందు పరీక్షిస్తారా, ముందు కొంటారండి? పరీక్షిస్తారు. చెవి ఎలాగుంది, 5 జతలట, అవి ఎలాగున్నాయి, ఇవి ఎలాగున్నాయి, జోడు సరిపోయిందో లేదో అవి చూసి అప్పుడు కొంటాము. ముందు కొనేసాడంట. ఆ తర్వాత పరీక్షించ వెళ్తున్నాను, సో నన్ను ఏమనుకోవద్దు. అర్థమవుతుందండి? ప్రభు పిలుపులో మనం ఎందుకు సాకులు అంటే నెగ్లెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే కారణాలు లేవు. ఇక్కడ అంటాను నేను, తండ్రి చచ్చిపోతేనే వాళ్ళు పాతి పెట్టుకుంటూ నువ్వు వచ్చి వెంబడించమన్న కఠినమైన క్రీస్తు మాటను మనం ఎన్నిసార్లు తోసిపుచ్చేస్తున్నామండి. వదులుతాడంటారా? ఏమండి? మనం చెప్పే సాకులు నిలుస్తాయా ప్రభు దగ్గర? నేను భయపడుతున్నా. ఇక్కడ ఇంకొకడు అంట, మరి ఒకడు కొన్నాను, మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను. పెళ్లి చేసుకున్నాను, కొత్తగా పెళ్లి చేసుకున్నానండి, నేను రాలేను. అదో సాకు. ఇది కొంచెం ఉన్నాయి మూడిట్లోనూ సమ్వాట్ రీజనబుల్ ఏమో. కొంచెం కొత్తగా పెళ్లి చేసుకున్నాను, విడిచిపెట్టండి బాబు అన్నాడేమో. కానీ అంటాడు, అప్పుడు దాసుడు తిరిగి వెళ్ళి వచ్చి మాటలు తన యజమానికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నువ్వు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడ తోడుకొని రమ్మని దాసుడు చెప్పాను. అంతటి దాసుడు, ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్టు చేసి తిని, కానీ ఇంకనూ చోటున్నది. ఏమండి? ఇంకా చూడండి 23. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గంలోని కంచెల్లోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడ వారిని అందరినీ బలవంతం చేయము. ఎలాగనగా పిలువబడిన ఆ మనుషుల్లో ఒకడును నా విందు రుచి చూడడాన్ని మీతో చెప్తున్నా. నాకు ఎప్పుడు ఇదే బాధ అండి. ఉట్టిగా భోజనం చేయటకి వెళ్ళమన్నప్పుడు వెళ్ళకపోవడం తప్పు కదా? ఏమండి?
ఏమి మళ్ళీ పెద్దోళ్ళు విందు ఏమీ అక్కర్లేదు. మళ్ళీ ఏంటి అశ్రద్ధ కాదు, ఏంటంట ముందు అందరికి ఇన్విటేషను, మళ్ళీ పర్టికులర్గా కదండి. మీరు కూడా కొంతమంది చెప్తారు ఎప్పుడు అదే ఏదో అంటారు కదా, కొంతమందినే పిలుస్తారు, అందరిని పిలవరు. అప్పుడు పెళ్ళికి మాత్రం అందరిని పిలిచి పప్పు భోజనాలు పెట్టేస్తారు. నిశ్చితార్థం కాదులే, పెళ్ళికి అందరిని పిలిచి పప్పు భోజనాలు పెట్టేస్తారండి. ఏనాదలా ఏదో అంటారు కదా, ఏంటమ్మా ఏంటిది నాకు తెలియదండి, నేను ఆ బూత్లో వచ్చేతేమో ఏదో భోజనాలు పెడతారు కదా అప్పుడు, అదే యానాలు భోజనం మాత్రం 10 మందినే పిలుస్తారు. వాళ్ళ కుక్కి గొట్టం వేసి కుడుకుతూ ఉంటారు లోపల. ఇంకా అదేనా అసలు అందరూ వచ్చినప్పుడేమో ఏమో నాకు తెలియదు. కానీ ఇక్కడ అలాంటి భోజనాలు కాదట. ఎలాంటి భోజనాలు? విందు సిద్ధపరిచారు, అన్నీ ఉన్నాయి, వచ్చి మాత్రం భోజనం చేయండి అంటారు. సో ప్రభు అంటాడు ఇంకా సిద్ధంగా ఉంది, ఎక్కడ పడితే వాళ్ళని తీసుకొచ్చేయండి. నేను అంటాను అక్కడ ఉన్నాను నేను, ఎక్కడ రాజు వీధుల్లో ఊరి మొగల్లో కుంగిపోయి నలిగిపోయినాడు. ప్రభు నన్ను పిలిచి ఎందుకు పిలిచాడు? ఇప్పుడు తన కుమారునికి సహవాసం చేయడానికి పిలిచాడు. ఆ మహాస్వాస్థ్యానికి వారసుని చేయడానికి నన్ను పిలిచాడు. ఆయన 12 మందికి సింహాసనాలు అయితే నాకో సింహాసనం ఉంటుంది అనుకుంటున్నాను నేను కదండి. జయించిన వారితో కలిసి నీ సింహాసనము నే చేరగా, జయించిన వారితో కలిసి నీ సింహాసనము నే చేరగా. అక్కడ కొత్త పేరంట, ఏమండి? ఎవరికి తెలియని కొత్త పేరు, తెల్ల రాతి, బహుమానాలు ఆయన పిలుపుకు కనుక మనం లోబడితే. ఈరోజు మనము ఈ వాక్య ధ్యానం ద్వారా గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభు పిలుపుకు ఏం చేద్దాం? సాకులేమి చెప్పొద్దండి. ఆయన విషన్ మనకు అర్థమైందా? ఆయన పిలుపు మనకు అర్థమైందా? సంతోషంతో ఏమనిపించిందంటే, బహుశా తోమా కాదు మత్తయికి, అయ్యా నేను లెక్కలు చెప్పాలండి. ఇంకొక ప్రవక్త చూశాడు, మనం చూస్తే ఎలీషా కదండి. ఏలియా ఆయన గురువు గారు ఎవరు? ఏలియా. ఒకసారి చూద్దామా? 19వ అధ్యాయం చివరిగా అది చదివి ప్రార్థన చేద్దాం. 19వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథం, 1 Kings 19 నుంచి మనం చూస్తే, ఏలియా అతడి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. ఏమండి ఇక్కడ చూడండి, ఏలియా ఇక నేను వెళ్ళిపోతాను, మొర్రో నేను చచ్చిపోతాను, నాకు విసుకొచ్చేసింది ప్రభువా, నన్ను తీసేసుకో అంటున్నాడు. సరే ఉండలేక నీ సంగతి నేను చూస్తానులే. నాకు ఆ మాట చాలా ఇష్టమైందండి. సో ప్రభువు దగ్గర విసుకుపోయాడు. ఎవరికి బెజ్బేలుకి భయపడ్డాడు, విసుకొచ్చేసింది. నీకు చాలు ఇంతబడికి సరిపోద్ది, నాకు నన్ను తీసేసుకుంటే సరే కొన్ని పనులు చేయి, నీ తర్వాత శిష్యుడిని అపాయింట్ చేయంటే, ఇప్పుడు ఆ శిష్యుని అపాయింట్మెంట్లో 19 నుంచి గమనిస్తే, ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడాను. ఎలాగా? అతడు తన ముందనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏంటంట? ఈ ఎలీషా ఏలియా కనబడేటప్పుడు, ఏలియా చూసేటప్పుడు ఏం చేస్తున్నాడు? 12 జతల అరకలు దున్నుతున్నారండి. 11 ఏమో మనుషులు పెట్టాడు, 12 అరక ఎవరు దున్నుతున్నాడు? ఎలీషా, యజమాని. ఈయన ఇంటి యజమాని అంటే ఓనర్ ఆఫ్ ద హౌస్. ఓనర్ అంటే తండ్రి కొడుకు అనమాట. 12 అరక తన దున్నుతున్నాడు. యాక్చువల్గా మన ఇళ్లల్లో మన పొలాల్లో పనిచేస్తున్నప్పుడు 11-12 అరకలు పనిచేస్తున్నప్పుడు మనం ఎక్కడుంటా చెప్పండి? ఎక్కడుంటాం? గట్టి మీద ఉంటాం. ఎక్కడ? వెనకాల చేతులు ఎట్టుకుని ఎరా ఏంటి సంగతిలో కదండి. కానీ ఎలీషా ఏం చేస్తున్నాడంట? 12 అరక తన దున్నుతున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. శిష్యులు పేతురు, ఆంద్రేయ ఏం చేస్తుండగా ప్రభు పిలిచాడండి? వలలు వేస్తుండగా పిలిచాడు. జబదయి కుమారులను యోహాను, యాకోబులు ఏం చేస్తుండగా పిలిచాడు? వలలు బాగు చేస్తుండగా పిలిచారు. ఏమండి? తర్వాత వీళ్ళెవ్వరిని మీరు గమనించండి, దేర్ ఆన్ దేర్ డ్యూటీ. మనకులాగా ఒకటి ఎవరా? నాకు ఒకటి ఎవరా? ఏటీఎం రైట్. ఇలా ఇది కూడా కరెక్ట్ పొజిషను, మనకి ఏం అక్కర్లేదు,
ఏం అక్కర్లేదు, ఏదో చిన్న రాయి ఏదో దొరికితే సరిపోతుంది. ఇంక అంటనే ఉంటాం. అప్పుడు బిడ్డా సారీ యూ కెనాట్ హియర్. అలాంటి వాళ్ళని ఎవడూ పిలవలేదు దేవుడు. ఉదయాన్న నేను లేచినప్పుడు నాకు దిగులు వచ్చిందరా. ఎందుకో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆలోచనలో ఈరోజు నాకు ఉదయాన్ని లేవంగానే నాకు వచ్చిన దిగులు ఏంటంటే, అయ్యో క్రైస్తవులు సమయ పాలన గమనించట్లేదు. క్రైస్తవులు, మిగతా వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, అందులో చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దవారు, ఇంకా వృద్ధులు అని చెప్పడానికి కూడా సేవకులు అందరూ ఇన్వాల్వ్ అయిపోయారు. దేవుని కృపను బట్టి మనలో కొంతమంది, బాబు నాకు అలాంటివి తెలియదండి, దేవుని స్తోత్రం మీరు ధన్యులు. కొంతమంది ఇంక ఇదే ఏమి ఎంత సమయమైనా పాడు చేసేస్తున్నారు. నాకు తెలియని దుఃఖం, చాలాసేపు బాధపడ్డాను నేను. సుమారు అరగంట పైన ఏంటి ప్రభువా క్రైస్తవులు జ్ఞానం. ఒకప్పుడు టీవీ ఉందని బాధపడేవాళ్ళము, దేవుని దయవల్ల టీవీ లేదు. అమ్మ టీవీ లేనంత మాత్రం సరిపోయిందా? ఇప్పుడు అందరికీ ఏం జరిగింది, డైరెక్ట్ చేతుల మొబైల్ ఎంత వాడుకలోకి వచ్చేసిందంటే ఎన్ని గంటలు ఎంత బిజీ అయినా. ఏమండి మీరు ఐసీయూలో ఉండి కాసేపులో చచ్చిపోతారంటే ఓసారి ఫోన్ కొంచెం టైంపాస్ అవుతుంది. అలాగైపోయాం క్రైస్తవులు. మిగతా వాళ్ళు పక్కన పెట్టండి, వాళ్ళకి వేరే యావిగేషన్స్ లేదు, కానీ మనకు అంత సమయం లేదు. శిష్యులు ఎవ్వరూ అలా టైంపాస్ చేస్తుండగా ప్రభు పిలవలేదండి. మీరు అంటారు ఎందుకంటే ఊరికే టూ మచ్గా మాట్లాడుతున్నారు. అప్పుడు ఉన్నాయి ఏంటంటే టైంపాస్ అప్పుడు టైంపాస్లో ఏమి ఉంటాయి? ఏమండి టైంపాస్ లేవు. అప్పుడు మనం ఆడుకోలేదు, గోలికలు ఆడుకున్నాం కదా, గుడ్డిపిల్ల ఆడుకున్నాం, తర్వాత ఎల్ఓఎన్ డిఓఎన్ లండన్ ఆడాము కదండి, ఇంకా సబ్జా ఏదో అంటారు కదా అది అవన్నీ కాస్త కోస్తో శరీరానికి బ్రెయిన్కి ఏదైనా మ్యాథ్ ఏమో. ఇదేంటి ఎంత టైడ్ అయిపోతున్నారు తెలియట్లేదు, ఎంత సమయం దొంగిలించాలని తెలియట్లేదు. నేను ఏడ్చాను, ప్రభువా ఈ వారం అంతా కాసేపు వాక్యం ధ్యానానికి సమయం లేదు, ఇప్పుడు కూడా నిలబడే ఓపిక లేదు. ఏమండి నిజంగా టైం లేక దుఃఖపడుతుంటే చాలామందికి సమయం ఉండి ఎంత సులువుగా కానీ ఎలీషా ఏం చేస్తున్నాడంట, 12th అరక తను అరక దున్నుతున్నాడు, 11 మంది ఎదర పనోళ్ళు అరక దున్నుతున్నారట. ఎలీషా వెళ్ళి అరక దున్నే ఆ 12వ వాడైన ఎలీషా మీద తన దుప్పటి కప్పాడట. నాకు ఆ సన్నివేశం చాలా అందంగా ఉందండి. ప్రభు కోరుకున్నాడు ఎవరినంటే దోస్ ఆర్ ఆన్ డ్యూటీ, వర్క్ మీద ఉన్న వాళ్ళని పిలిచాడు కానీ టైంపాస్ చేసే వాళ్ళని పిలవలేదండి. ఇంకొక సోద్యం నేను మీకు ఒకటి చెప్తాను, మీరు ఏమనుకోకపోతే. ఈ రోజులు ఎంత భయంకరం మరొకసారి చూద్దాం. చదువుదాం ఈ మాట. అతడు తన ముందర 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి, ఆ సీన్ నాకు అర్థం కాలే. అంటే ఏం చేశాడండి ఏలియా, తన బ్లాంకెట్ తన మీద కప్పేసి ఏం చేస్తున్నాడు, పరిగెత్తుకి వెళ్ళిపోతున్నాడు. ఏం చెప్తుందండి ఇది? సమయం తక్కువ ఉందండి. ఏలియాకి సమయం తక్కువ ఉంది. త్వరగా కొన్ని పనులు చేయాలి. కనుక తన శిష్యుడైన ఎలీషా ఏం చేయాలి? మీరు చూడండి, చదివారు అక్కడ ఏముంది, అక్కడ తాను తోలుచుండెను దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి. సరదాగా రాశారంటారు పరుగెత్తి. ఆయన ఎవరు? ముందెళ్ళి ఆయన ఎవరు? ఒక గ్రేట్ ప్రవక్త, గొప్ప ప్రవక్త. ఆయన పరుగు. సో ఆయన శిష్యుడు ఏమవ్వాలి? ఆయన పరుగే. నేను అంటాను, ఇదేం చెప్తుంది తెలుసా? మనం అర్థం చేసుకోవట్లేదు కానీ సమయం చాలా తక్కువగా ఉందండి. మనకున్న టైం చాలా తక్కువ. ఒక్క రోజున మనం బాధపడతాం, అయ్యో ఎంత టైం వృధా చేసేసాను, రోజుకి 24 గంటల ఇట్టే గడిచిపోయిదే. ఎంత సులువుగా గడిచిపోతున్నామో, ఏదో ఒకటి పట్టుకుని సరిపోద్ది అంతే. అయ్యో ఎంత దయనీయమైన పరిస్థితో. కానీ ఏలియా అంట పరిగెత్తి ఏంటంట, ఇతను ఏమంటున్నాడు, అడిగి వస్తానంటలే, జస్ట్ లెట్ మీ వన్ కిస్, నా తల్లిదండ్రికి ఒక ముద్దు పెట్టి వచ్చేస్తాను, కొంచెం పర్మిషన్ ఇస్తావంటే ఏం ప్రాబ్లం లేదు, నా వల్ల నీకేం నిర్బంధం లేదు, వెళ్ళిరా అంటే వెనకాల ఈయన కూడా వెళ్ళాడు. ఈయన కూడా వెళ్తే ఏం జరిగింది?
అందుకు అతని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గుర్తినోగల చేత వంట చేసి జనులకు వడ్డించాను. వారు భోజనం చేసిన తర్వాత అతను లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం. మీరు ఎవరిని గమనించినా ఇప్పుడు ఎలీషా ప్రవక్తగా సెటిల్ అయ్యాడు, కానీ ఆయన ఏమి ఇచ్చాడు? ట్రీట్ ఇచ్చాడు. ఇంటి దగ్గర అందరిని పిలిచాడు, భోజనం వడ్డించాడు. ఏదో మరి స్పెషల్ ఏమో ఆ ఫుడ్, ఆ మాట మనకు తెలియదు, కానీ చేసి అందరికి భోజనాలు పెట్టాడు, బాయ్ చెప్పేశాడు, అంతే. ఏలియాతోటి వెళ్ళిపోయాడు. ఎలీషా ఏమంటాడు? ఎవరు? గేహాజీతోటి ఎలీషా అని అంటాడు, ఈజ్ ఇట్ రైట్, ఈజ్ ఇట్ టైం, ఇది సమయమా అంటే నన్ను అపాయింట్ చేసేటప్పుడే నా ప్రవక్త నా గురువు గారు పరిగెత్తాడు తెలుసా. మీరు గమనించండి, ఈ మాట మీ హృదయాల్లో ఖచ్చితంగా గుచ్చబడాలని ఆశపడుతున్నా. తను అపాయింట్ చేయడానికి వచ్చిన ముసలి ప్రవక్త అయిన ఎలీషాను మీద దుప్పటేసి పరిగెడితే ఆయన వెనకాల ఈయన పరిగెత్తాడు. ఈయన పరుగు ఎక్కడ ఆపలేదు. ఆయన తన జీవితకాలంలో ఒక 15-20 అద్భుతాలు చేస్తే ఎలీషా తన జీవితకాలంలో 40 అద్భుతాలు చేశాడు, డబల్ అద్భుతాలు చేశాడు క్లియర్గా. ఎందుకని? చూద్దాంలే వస్తారా, అలాంటివి చేయలే. పరుగే పరుగు. వాళ్ళ ఆదిలోనే అంత పరిగెత్తితే మనం ఎక్కడున్నామండి ఇప్పుడు? ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఎలాంటి పరిస్థితులు? ఏ మాత్రం నెమ్మది లేని పరిస్థితులు కదండి. రేపు చూస్తామో లేదన్నది భయంకర. వచ్చి పడిపోతున్నాయి యుద్ధం మీద దేశ రంకులు. సర్దుమనుగుద్దని నమ్మకం ఎవరికీ లేదు. అంటే ఏంటి? రాకడ దినాలు. మనం ఏం చేస్తున్నాం? ఏది పట్టుకుంటే అక్కడే. అంత టైమా? మనం సిద్ధపడాలి కదా. మనం స్ట్రాంగ్ ఉన్నాం అనుకోండి, మనం ఉద్యోగం ఉన్నాం అనుకోండి, ఎవరికైనా సాక్ష్యం చెప్తాం. మనమే ఉసూరుమంటే ఏం చెప్పగలుగుతాం? నా పాయింట్ అర్థం చేసుకోండి. ప్రభు మనల్ని పిలిచిన పిలుపు అత్యంత ఉన్నతమైందండి. ఆ పిలుపుని గమనించి దానికి గొప్ప బహుమానం ఉంది. ఆ పిలుపుల యొక్క ఆ ఆశీర్వాదాలు అన్నీ మనం అనుభవించాలని ప్రభు కోరుతున్నారు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? థ్యాంక్ యూ. మైదా ఆపండి. థ్యాంక్ యూ జీసస్.